బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకో. శివ నిర్వాణ. స్వామి శరణం. ట్రైలర్ దాని గురించి సింపుల్గా వన్ వర్డ్. రవితేజ హీరో అండ్ డైరెక్షన్ బై శివ నిర్వాణ. ఆగస్ట్ 21st వస్తుంది, రైట్? ట్రైలర్ చూస్తే రెగ్యులర్ రవితేజ మాస్ ఎంటర్టైన్మెంట్ లానే అనిపిస్తుంది. ఇది ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న స్టోరీ. లైక్ అయ్యప్ప దీక్ష బ్యాక్ డ్రాప్ చూసినట్టు కూడా ప్రాపర్గా ఉంది. శివ నిర్వాణ ఇది వరకు మూవీస్ ఎమోషన్ ఏ విధంగా అయితే క్యారీ చేస్తుందో సేమ్ థింగ్ ఆయనది అది మిస్ కాకుండా మీరు చూసినట్టయితే నిన్ను కోరిలో చాలా బాగా చూపిస్తాడు. ఆ ఎమోషన్స్ కానీ ఇవి కానీ అంటే ఆయన స్ట్రెంత్ అది ప్రాపర్గా. రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఈ ట్రైలర్ మట్టుకు చూస్తే ఈ క్యారెక్టర్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. టు బి ఫ్రాంక్ నేను చెప్పాలంటే ఇది మన తెలుగు డైరెక్టర్ తీసిన అంటే నేను నమ్మలేకపోతున్నాను. కంప్లీట్లీ మలయాళం కలర్ గ్రేడియన్ కానీ చూసుకున్నా కానీ అంటే ఆ కాన్సెప్ట్ స్లోగా తీసుకెళ్ళిపోవడం కానీ ఇవన్నీ ఇట్స్ కైండ్ ఆఫ్ నాకు ఏదో మలయాళం ట్రైలర్ చూస్తున్నంత ఫీల్ ఇచ్చింది. ఆయన ఎనర్జీ గ్రేట్, అసలు నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ. అక్కడ ఒక ఆల్కహాలిక్ ఫాదర్, ఒక పర్సన్, ఒక ఎమోషన్, ఒక బాండ్ టైప్ స్ట్రగ్లింగ్ మ్యాన్ లాగా చూపించడం ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది వరకు అటువంటివి చూపించలేదు. అండ్ కొంచెం నాకు కుమార్కు డాటర్ ఇంకా ఫాదర్ బాండ్ ఏదైతే ఉందో అది కొంచెం అనిపించింది. కాస్ట్యూమ్స్ కానీ ఆ విధంగానే సేమ్ ఉన్నాయి. డైరెక్టర్ విషయానికి వస్తే శివ నిర్వాణ ఎమోషన్స్ చాలా మంచిగా ఉంటాయి. నాకు బాగా నచ్చింది ట్రైలర్లు ఏంటిదంటే రవితేజ గారి క్యారెక్టరైజేషన్ అండ్ సెకండ్ ఫాదర్ డాటర్ బాండ్ సీరియస్ టోన్ ఉన్నట్టుంది. ట్రైలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, అలా నేర్చుకోమాకండి. వి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ వెయిటింగ్ ద మల్లెపూలపల్లికి ఈ పాటకి మాత్రం ప్రతి థియేటర్స్ టెంపుల్స్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క థియేటర్లు గుళ్ళు కాబోతున్నాయి. సో ఫార్ నాకు ట్రైలర్ అయితే ఆనెస్ట్గా చెప్పాలంటే ఇరుముడి డెఫినెట్లీ హ్యాస్ ఎ పొటెన్షియల్ 100%. ట్రైలర్లో చూపించినట్టు సినిమా మొత్తం చూపించినాక అటువంటి ల్యాగ్ కానీ ట్రైలర్లో చూపించినంత పొటెన్షియల్ సినిమాలో కూడా చూపించాను 100%. ఇట్స్ బ్లాక్ బస్టర్. ఇరుముడికి నేను ఇవ్వాలనుకుంది అయితే 5కి 4.5 డెఫినెట్గా. ఓవరాల్గా చెప్పాలంటే ఇరుముడి ఒక రెగ్యులర్ మాస్ మూవీ లాగా కాకుండా ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యి రవితేజ గారికి ఒక మంచి ప్రాపర్ కంటెంట్ ఉన్న మూవీ పడుతున్నట్టు. అప్పుడెప్పుడో కంటెంట్ ఉన్న మూవీ మధ్యలో వచ్చాయని ల్యాగ్ రాడ్లే పడ్డాయి, టచ్ చేసి నేల ఏవో వచ్చాయి, నేల టికెట్ అవన్నీ పెద్ద రాడ్ మూవీ. ఈసారి ప్రాపర్ జాగ్రత్తగా తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి. అండ్ నో ఫ్యాన్ బయాస్, అన్నెసెసరీ నెగిటివిటీ వద్దు. సినిమా నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. ఇప్పటి నుండి ప్రతి ఒక్క మూవీ రివ్యూస్, అప్డేట్స్, మూవీ యొక్క ప్రమోషన్స్ ఏ విధంగా జరుగుతాయి బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో హౌ డస్ దే ప్లాన్ స్టెప్ బై స్టెప్ ఆ స్ట్రాటజీస్ ఎలా ఫాలో అవుతారు అని చెప్పేసి, అండ్ ఆల్సో సోషల్ మీడియా గ్రోత్ ఏ విధంగా తెచ్చుకోవాలి అని చెప్పేసి ఐ కెన్ బి క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఫాలో ఫర్ మోర్ రివ్యూస్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మై సెకండ్ వీడియో ఎప్పుడో హిట్ 3కి చిన్నగా ఏదో ఇట్లా మొబైల్ పట్టుకొని ఇచ్చేసాను, బట్ ఇప్పుడు ప్రాపర్గా ఇద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇన్ కేస్ నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉన్నా కానీ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్స్ వేర్ అరే ఇది కాదురా బాబు ఇది అని చెప్పేసి ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.